హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో దేనికోసం అంటే పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత ప్రీ వెడ్డింగ్ ఇంకా చాలా టైం ఉంది కదా, నెమ్మదిగా ఒక్కొక్క అవుట్ఫిట్ ప్లాన్ చేసుకుందాం, డిజైన్ చేసుకుందాం అని చాలా వీడియోస్ చూసి ఇది షాపింగ్ చేద్దాం అది షాపింగ్ చేద్దామని చాలా అంటే చాలా ఓవర్ థింక్ చేసేసాను. ఇంకో 2 డేస్లో నా ప్రీ వెడ్డింగ్ షూట్. ఇప్పటికీ ఏమీ చేయలేదు. 2 months నుండి ట్రై చేస్తూ 2 days ముందు కుట్టడం స్టార్ట్ చేశాను. సో ఇప్పటికిప్పుడు వెళ్ళి వేరే ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఇంకా అదంతా అరేంజ్ చేసుకొని అంతా ఆలోచించుకొని నా వల్ల కాలేదు. ఇప్పటికే చాలా బడ్జెట్ అయిపోయింది. లేదు, నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ నుండే ఏదైనా కొంచెం ట్రై చేద్దాము అన్నట్టు అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి ఒక ఫ్రాక్ డిజైన్ చేద్దామని మైండ్లో ఒకటి ఉంది. అంటే మరి డిజైన్ కూడా వెళ్ళట్లేదు, బికాజ్ నాకున్నది 2 days. నాకున్నంతలో ఉన్న ఫ్యాబ్రిక్తో ఉన్న టైంకి సెట్ అయ్యేలాగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ దిస్ డ్రెస్ అండ్ తర్వాత ఇంకేం చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చి టాప్ పార్ట్, ఇవి వచ్చేసి ఫ్రిల్స్, ఇది లైనింగ్ అండ్ ఇది మెయిన్ పార్ట్ బాటమ్కి, అండ్ దెన్ ఇది లోపల వేయడానికి ప్యానల్స్ అనమాట. ఈ ఫ్రిల్స్ అటాచ్ చేయడానికి ఇది ప్యానల్స్. సో ఇప్పుడు డ్రెస్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఇది నా సెకండ్ అవుట్ఫిట్. ఇది శారీ, దీని వచ్చేసి నేను ఇట్లా లేయర్స్ లాగా ఫ్రిల్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది లైనింగ్. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కొంచెం సింపుల్గా కానిచ్చేద్దాం అనుకుంటున్నాను, మనకి టైం లేదు కాబట్టి. ఇంకా బీచ్ షూట్కి ఇది బాగుంటుందేమో అనిపించింది. విష్ణుకు కూడా ఇదిగో ఈ కలర్, ఈ బ్రౌన్ కలర్ షేడ్లో ఒక షర్ట్ ఉంది. సో మ్యాచింగ్ అవుతుంది అండ్ ఎప్పుడు వైట్ అండ్ వైట్, బ్లాక్ అండ్ బ్లాక్ కామన్ కదా అన్నట్టు ఇది నేను సెలెక్ట్ చేసుకున్నా. మరి అక్కడికి వెళ్ళాక ఏమైనా మారుతుందో ఏమో నాకు తెలీదు. ప్రెజెంట్ అయితే ఇది నా సెకండ్ అవుట్ఫిట్. థర్డ్ వన్ వచ్చేసి ఇది. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. విష్ నాకు ఇచ్చిన ఫస్ట్ శారీ అనమాట. ఇది కాటన్ శారీ, నాకు చాలా ఇష్టం ఇదంటే. సో ఇందులో ఒక టెంపుల్ సీన్ కూడా ఉండే. ఆ టెంపుల్ సీన్కి ఏం వేసుకుందామా అని ఆలోచిస్తున్నప్పుడు మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి నేను తను ఇచ్చిన శారీనే తీసాను. సో దీనికి బ్లౌజ్ స్టిచ్ చేయాలి. ఇది నా థర్డ్ వన్. నేనేమో వైట్ డ్రెస్ ఒకటి, ఇంకా వేరే లైట్ కలర్స్ కొన్ని, గ్రే కలర్ డ్రెస్, ఆల్రెడీ ఒక గ్రే ఉంది, ఇంకా వేరే గ్రే అట్లా సెలెక్ట్ చేసుకున్నా. అన్ని లైట్ కలర్స్ అవుతున్నాయి, కొంచెం డార్క్ ఉంటే బాగుంటుందని ఫోటోగ్రాఫర్ అనడంతో నా దగ్గరున్న వేరే ఒక జిమిచూ ఫ్యాబ్రిక్ అండ్ ఈ వెల్వెట్ యూజ్ చేసి ఏదైనా కొంచెం సింపుల్ అండ్ డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ నేను 2 daysలో చేయాలి. ఐ డోంట్ నో ఇది అవుతుందో లేదో, బట్ స్టిల్ ఐ విల్ ట్రై. ఒక డ్రెస్ అయితే కటింగ్ అయిపోయింది, రిమైనింగ్ కూడా కటింగ్ ముందు చేసేసుకుంటే తర్వాత ఒకేసారి స్టిచ్చింగ్ చేద్దామా అని ఉంది. కానీ మళ్ళీ అవ్వకపోతే మొదటికే మోసం వస్తుంది. 1 by 1 వెళ్దాం అనిపిస్తుంది. చాలా 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 కన్ఫ్యూజన్గా ఉంది. ఓకే, లెట్స్ ట్రై. ఏం చేస్తానో తెలియదు. ఐ విల్ ట్రై. ఫస్ట్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను. ముందు ఒక డ్రెస్ అయితే కంప్లీట్ చేస్తాను. అట్లీస్ట్ ఒక్కటైనా నా ప్రీ వెడ్డింగ్ షూట్లో నేను కుట్టుకున్నది ఉంది అని అనిపించుకోవడానికి. రిమైనింగ్ మీకు ఏవైతే చూపించానో అవన్నీ ట్రై చేస్తాను. శారీ పక్కా, ఒక డ్రెస్ ఒక శారీ సెట్ చేసేసుకుంటాను. ఈ 2 చూద్దాం. చాలా కష్టపడి ఒక డ్రెస్ కంప్లీట్ చేసేద్దామని బయట వర్క్ ఉన్నా సరే అది పోస్ట్పోన్ చేసుకుంది. ఇప్పటికి ఇదంతా అటాచ్ చేసా. లోపల ఇదేంటి ప్యానల్స్ అటాచ్ చేశాను, లైనింగ్ అటాచ్ చేశాను, ఇది అటాచ్ చేశాను అండ్ బాడీ పార్ట్ కూడా రెడీ చేశాను, నెక్ పార్ట్స్ రెడీ చేశాను. ఇంకా ఈ కింద ఫ్రిల్స్ వేసి ఆ నెక్ పార్ట్, షోల్డర్ అది అటాచ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అమ్మయ్య అని అనుకునే లోపు పవర్ పోయింది. సరేలే, ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి దీన్ని అందాక పక్కన పెట్టి ఇందాక చెప్పా కదా బ్రౌన్ ఫ్రాక్, ఇది స్టార్ట్ చేస్తున్నా. ఫ్రిల్స్ అంటే కటింగ్ చేయడానికి పవర్ అవసరం లేదు కాబట్టి ఫస్ట్ కటింగ్ చేసేద్దామని అనుకున్నా. కానీ ఇప్పుడే లైనింగ్ తడిపుంచాను, అది ఐరన్ చేయాలన్నా సరే మనకి పవర్ కావాలి. సరే ఈలోపు బాటమ్ పార్ట్స్ రెడీ చేసుకుందాం అని చెప్పి ఇది స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో సెకండ్ అవుట్ఫిట్ కటింగ్కి వెళ్ళిపోదామా? అలా డ్రెస్ కంప్లీట్ అయిపోయాక విష్ణుకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాను అనమాట, డ్యాన్స్ చేస్తూ డ్రెస్ ఎలా ఉంది చూడు అని. సో ఫైనల్గా ఒక డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెస్ట్ టైం.
మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నా కదా, ఫుల్ ఆకలేసింది. ఇడ్లీ తెప్పించేసుకొని మంచిగా తినేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి నైట్ ఐ థింక్ ఇప్పుడు 1 అయింది అనుకుంటా, బ్లౌజ్ స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది అయ్యాక పడుకోవాలి ఇంకా. నిన్న మార్నింగ్ 11:30కి అనుకుంటా నేను ఈ వర్క్ స్టార్ట్ చేశాను. సో అవుతుందో లేదో అనే ఒక ఫీలింగ్తో ఉండే, కానీ నైట్ 2:30 అయింది. మధ్యలో చిన్న బ్రేక్స్, ఫుడ్ తినడానికి అట్లా బ్రేక్స్ తీసుకున్నాను. ఈ రూమ్కి వచ్చిన తర్వాత అసలు బయటకే పోలేదు. మధ్యలో వాటర్కి వెళ్ళా, టిఫిన్ తిన్నాను, ఇంకా జ్యూస్ తాగాను అంతే. ఇంకా కంటిన్యూగా కటింగ్ స్టిచ్చింగ్స్ చేస్తూనే ఉన్నా. ఫైనల్గా చెప్పాను కదా బ్లౌజ్ అని చెప్పేసి, శారీ మీదకి ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. అండ్ ఈ గ్రే కలర్ ఫ్రాక్ ఒకటి చూపించాను కదా మీకు, కటింగ్ కూడా, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. దీనికి కింద వచ్చేసి ఫ్రిల్స్ అటాచ్ చేయాలి. దానికోసం ఇదిగో ఇప్పుడే ఫ్రిల్స్ అన్నీ ఇట్లా గ్యాదర్ చేసి పెట్టాను. ఇప్పుడు దానికి అటాచ్ చేస్తే ఆ డ్రెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను అవి 2 అవుతాయి అనుకున్నాను, లక్కీలీ ఇంకో డ్రెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదిగో బ్రౌన్ కలర్ కుర్తా అని చెప్పా కదా, ఇలా ఫ్రిల్స్ వచ్చాయి చూసారా. సో ఇది కటింగ్ చేస్తున్నప్పుడు మరీ ప్లెయిన్ అయిపోతుందేమో అనిపించి ఈ ఫ్రంట్ ఇదిగో చూసారా ఇట్లా ప్లాన్ చేశాను. కటింగ్ చేస్తున్నప్పుడు వచ్చింది ఐడియా, బాగా అనిపించింది. కొంచెం లావుగా ఉంటానేమో అనిపించింది కానీ హ్యాండ్స్ వల్ల, బట్ ఇట్స్ ఓకే, పర్లేదు. సో ఇది అన్నమాట. అమ్మో రాత్రంతా చాలా నిద్ర వస్తుంది, నవ్వుకుని డిజైన్ చేసేసాను. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నాయి. ఇది కూడా కంప్లీట్ అయిపోతే ఈరోజు అయిపోయింది. సో ఇంకేదైనా టైం ఉంటే ఇంకేదైనా నార్మల్ అవుట్ఫిట్స్కి, అంటే నా కాన్సెప్ట్ వైజ్ అయితే ఇంకొక అవుట్ఫిట్ ఉంటే సరిపోతుంది నా కాన్సెప్ట్కి. కానీ మధ్యలో ఫొటోస్, అంటే సీనరీ బాగుందంటే కొంచెం ఫొటోస్ దిగడానికి అట్లా అబ్బాయిలకి ఏముంది షర్ట్ మార్చేసుకుంటారు. సో డ్రెస్సెస్ ఏమైనా ఉంటే బాగుంటుంది అనిపించింది. చూద్దాం, ఏమైనా కుదిరితే ట్రై చేస్తాను, లేదంటే అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను ఒక వైట్ ఫ్రాక్, ఒక బ్లాక్, అవి యూజ్ చేయాలి ఇంకంతే. డబల్ శారీ ఉంటుంది కదా, అదొకటి అనుకుంటున్నాను. దానికోసం 2 బ్లాక్ శారీస్ ఆర్డర్ చేసా. ఐ విల్ ట్రై దట్ ఆల్సో. నా ప్రీ వెడ్డింగ్లో నేను డిజైన్ చేసుకున్న బట్టలే వేసుకుంటారని ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ.